బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఇది మస్జిద్ ఇబ్రాహీం జోక్పాలెం స్ట్రీట్లో ఉంది. ఇక్కడ గత 3 నెలల నుంచి దాదాపు రంజాన్ నుంచి ఎస్ఐఆర్కి సంబంధించిన సర్వీసు హెల్ప్ డెస్క్ నిర్వహిస్తున్నాము. కొన్ని ముఖ్యమైన విషయాలు బిఎల్ఓస్తో మరియు మన ఓటర్స్తో కూడా, ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి చెప్పాలంటే కుదరడం లేదు, బిఎల్ఓస్కి కూడా ప్రతి ఒక్కరికి కలిసి చెప్పాలంటే కుదరడం లేదు. కాబట్టి ఒక మెసేజ్ ద్వారా అందరికీ వివరించాలనుకున్నాము. మస్జిద్ ఇబ్రాహీం జమాత్ ఇస్లామీ హింద్ తరపున మేము నిర్వహిస్తున్న ఈ హెల్ప్ డెస్క్లో మేము సహకరిస్తున్న పనులు ఏమంటే 2002లో ఉన్న వివరాలు యాజ్ ఇట్ ఈజ్ మా హెల్ప్ డెస్క్లో ఉన్న వాలంటీర్స్ రాస్తారు ఫారంలో. మీకు ఏమంటే అందరూ వచ్చి ఏమని అడుగుతారంటే, మీరందరూ ఇక్కడ పేరు వేరేలాగా ఉంది, ఆధార్లో పేరు వేరేలాగా అని అందరూ అడుగుతున్నారు. 10 మందిలో 9 మంది వచ్చి అడిగే క్వశ్చన్ ఇదే. యా నామ్ ఏక్ హై, యా ఏక్ నామ్ హై హజరత్ అని. 2002లో ఏ విధంగా పేరు ఉందో ఆ విధంగానే రాయాలి. ఒక విధంగా ఒక ఎగ్జాంపుల్గా ఎవరైనా పేరు ఫయాజ్ ఉందనుకోండి, వాళ్ళ నాన్న పేరు సూర్యప్రకాష్ రెడ్డి అని వచ్చింది 2002లో, అదే రాస్తాం. ఇంకా వేరే ఛాన్స్ లేదు, రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే సీరియల్ నంబర్ మరియు పార్ట్ నంబర్ అని ఉంది. బిఎల్ఓ ఏం చేస్తాడంటే సీరియల్ నంబర్ పార్ట్ నంబర్ ఎంటర్ చేస్తానే అక్కడ ఫయాజ్ సూర్యప్రకాష్ రెడ్డి అనే డీటెయిల్ వస్తుంది. మేము ఒక మీ రిక్వెస్ట్ మీద పేరు మార్చేసి రాసేస్తున్నాం అనుకోండి, हमारा बा का नाम वो नहीं काम भी, हमारा बा का नाम ये लिखो, तुम्हें बोले जबरदस्ती से लिख डाले, वहाँ डिटेल मैच हुआ नहीं तो रिजेक्ट हुआ था अप्लीकेशन. समझ में आती है बात तुमना? तो तुम्हें भी पूछना नहीं. ఇనిషియల్ కాదు, స్పెల్లింగ్ కూడా మార్చలేము. షేక్ SHAIK షేక్, అక్కడ SHEK ఉంటే అట్టే రాస్తాము, SHK అంటే అంతే రాస్తాము. ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా మీకు? ఒక పని బిఎల్ఓస్కి కూడా ఒక విజ్ఞప్తి ఏమంటే, మీరు 100% బిజీ ఉన్నారు, మీకు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంది, అలా అప్డేట్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఉంది. అయినప్పటికీ ఇది చాలా కాన్స్టిట్యూషనల్ క్రూషియల్ మ్యాటర్ కాబట్టి, ఓటర్స్కి ఈ దేశంలో దేశ భవిష్యత్తు నిర్ణయించే అధికారం ఇచ్చే ప్రక్రియ కాబట్టి మీరు సహనంతో సహకరిస్తూ ప్రతి అప్లికెంట్తో ఒక అర్ధ నిమిషం చాలు, 1 నిమిషం కూడా అవసరం లే, ఒక అర్ధ నిమిషం బిఎల్ఓస్ ప్రత్యేకంగా ఈ డీటెయిల్స్ గురించి వాళ్ళతో విచారించుకోండి. అందలేజా ఉన్ని లేపో, మేము చేసుకుంటాం లేపో. చాలా మంది బిఎల్ఓస్ ఏం చేస్తున్నారంటే, అది ఏదో ఒక రాసుకొని నీ ఆధార్ కార్డు అది ఇచ్చేసి పో, మేము చేసుకుంటాం అంటున్నారు. ఇది లేదు, ఇది ఇన్స్ట్రక్షన్స్ లేవు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చట్టవిరుద్ధం. ఇది చట్టవిరుద్ధం. బిఎల్ఓస్ ఓటర్స్తోనే రాపించుకోవాలి. వాళ్ళు ఏ విధంగా రాస్తే అదే మీరు తీసుకోవాలి. నేను రాసుకుంటానులే, నాకు తెలుసులే, తుజా అని చెప్పకూడదు. మీరు కూడా ఏం చెప్తున్నా అంటే, కొంతమంది బిఎల్ఓస్ తుమ్మే దేదాలకు జాओ हमें लिख लेते हैं, कहते हैं वैसा नहीं है ना, है वो गलत हो जाता. बोलते ही नहीं. రెండో విజ్ఞప్తి బిఎల్ఓస్కి ఏమంటే, ఇక్కడ రైట్ సైడ్లో ఎవరికైతే 2002లో నేమ్ లేదో వాళ్ళు వాళ్ళ నాన్న పేరు, అమ్మ పేరు, తల్లి పేరు, తండ్రి తాత పేరు, అమ్మమ్మ పేరు రాస్తారు. ఇక్కడ సిస్టంలో డిఫెక్ట్ ఒకటి ఏమైందంటే, మామూలుగా ఇంకో కాలం ఉండాలి. ఇక్కడ ఏమని, ఇక్కడ ఉన్న ఓటర్కి ఇక్కడ ఎంటర్ చేస్తున్న డీటెయిల్కి రిలేషన్స్, బంధుత్వం ఏముంది, సంబంధం ఏముంది, ఒక కాలం ఉండాల్సిందే. ఆ కాలం లేదు. కనుక ఢిల్లీ నుంచి నిర్వహించిన జూమ్ మీట్లో మాకేం ఆదేశించారంటే, జమాత్ ఇస్లామీ హింద్ సంస్థ, మీరు కాలం పెట్టలేదు కాబట్టి మేమే రాస్తున్నాం ఇక్కడ. ఏమని, ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అని మేము రాస్తున్నాం. దీన్ని పరిగణించండి, దీన్ని మీరు వ్యతిరేకించకండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే బిఎల్ఓస్ ఇక్కడే బంధుత్వంలో రాసే అంటున్నారు. బంధుత్వంలో రాసే వీలు లేదాడా. బంధుత్వం ఎవరిది? పైన ఉన్న పేరుకి కింద ఉన్న పేరుకి సంబంధం ఏముంది, థర్డ్ కాలంలో రాయాలి. ఇక్కడ ఉన్న డీటెయిల్స్కి ఈ పేరుకి ఏం సంబంధం ఉంది రాసే కోసం కాలం లేదాడా. అందుకోసము సపరేట్గా మేమే జమాత్ ఇస్లామీ హింద్ జూమ్ మీట్లో మా యొక్క మేధావులు ఇచ్చిన అభిప్రాయం మేరకు పక్కన రాస్తున్నాం. ఏమని,
ఈ డీటెయిల్స్కి ఈ ఓటర్కి సంబంధం ఇది ఉంది అని బిఎల్ఓస్ దీన్ని పరిగణించాలి. బిఎల్ఓస్ కన్నా పైన ఉన్న అధికారి ఈఆర్ఓ కూడా దీనికి మౌఖికంగా మీరు స్పష్టంగా ఆదేశాలు ఇస్తారో, లిఖిత పూర్వకంగా మీరు ఆదేశాలు ఇస్తారో ఆదేశం ఇస్తే బాగుంటుందని మేము జమాత్ ఇస్లామీ కదీ తరఫు నుంచి విజ్ఞప్తిస్తున్నాము. మూడో విషయం, ఇక్కడ కింద డీటెయిల్స్ రాస్తున్నాం. డీటెయిల్స్లో మీరు వినండి, బిఎల్ఓస్ కూడా మీరు కూడా గమనించాలి. 95% బిఎల్ఓస్ ఏమంటున్నారంటే ఆధార్ కార్డులో ఏముంటే అది రాసేస్తాం, ఆధార్ కార్డు ఇచ్చేసి వెళ్ళిపోండి, మీరు ఏం చదువుకున్నారో ఎట్లా చదువుకున్నారో మాకు అర్థం కాలే. వెనక భాగంలో అప్లికేషన్లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం రాసిందంటే 12 పత్రాలు సమర్పించండి అని చెప్పింది. 12లో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు అంటే దాంట్లో ముఖ్యంగా మన దగ్గర ఉండేది పాస్పోర్ట్ లేకుంటే పాన్ కార్డ్. కింద 12వ నంబర్లో ఏముంది, ఆధార్. హమేసో క్యా బోల్తే హీ, మా వాళ్ళు కూడా మీరు కూడా ఒకే లైన్లో నిలబడినారు. आधार में ऐसा लिखो भाई. कल एक जना बोलता है सऊदी में अखामा कैसा की, इंडिया में आधार वैसा कहते हैं, कौन पढ़ेंगे, पढ़ना उसे मालूम नहीं. मैं बोला नहीं भाई, अगर बोले तो आधार है. तो आधार की ये ఎంత ప్రాముఖ్యత ఉంది ఇక్కడ 12 నంబర్లో పెట్టినారు. ఇక్కడ ఒక నంబర్ ఉంది. ఆధార్ గురించి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి. ఆధార్ కార్డ్ బర్త్ ప్రూఫ్ కానీ అడ్రస్ ప్రూఫ్ కానీ కానే కాదు, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పుడు ఎవరన్నా వచ్చి నేను బర్త్ ప్రూఫ్ ఆధార్ పెట్టుకుంటానంటే సెప్టెంబర్లో వచ్చే నోటీసులకు మీరు ఆధార్ పెట్టుకుంటే చెల్లదు. ఒకవేళ మీరు 10th చదువుకొని ఉంటే అది బర్త్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది బర్త్ ప్రూఫ్, లేకుంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది లేదంటే ఆధార్, ఇంకేం తప్పదు. కాబట్టి ఆధార్ కనుక మీరు ఓటర్స్ కూడా 10th ఉంటే ఫస్ట్ 10th ఇచ్చేయాలి, పాస్పోర్ట్ ఉంటే సెకండ్ పాస్పోర్ట్ ఇచ్చేయాలి, పాస్పోర్ట్ లేదా పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ ఇచ్చేయాలి, పాన్ లేదు ఇవన్నీ లేవంటే ఆఖరి నైస్ దిక్కు టైంపు ఆధార్ కార్డ్ ఇస్తున్నాం. బిఎల్ఓస్ కూడా చట్టపరంగా అంటే మేము మీకు రిక్వెస్ట్ చేయడం లేదు, ఏ విధంగా ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల అనుసారంగా మీరు కూడా చదువుకున్న వాళ్ళకు కూడా ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఉంటే కూడా ఆధార్ కార్డ్ క్లియర్గా ఉంది. ఆధార్ కార్డ్ ఒక ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే, అది బర్త్ ప్రూఫ్ కాదు, రెసిడెన్స్ ప్రూఫ్ కాదు. ఏ విధంగా మీరు బర్త్ ఆ విధంగా రాస్తారు, ఆ విధంగా రాసేమని చెప్తారు. ఒక ఆయన 10th క్లాస్ చదువుకున్నాడు, ఆయనకి ఆ విధంగా రాయాలి. కనుక ఈ కొన్ని ముఖ్యమైన విజ్ఞప్తులు ఉన్నాయి బిఎల్ఓసి కూడా, మీకు కూడా. మీరు కూడా పోయి వేరే వాళ్ళకి చెప్పాలి. ఏమ్మా మామూలుగా ప్రతి ఒక్కరికి చెప్పంటే కుదరడం లేదు. మాకి బిఎల్ఓస్ కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈ మెసేజ్ ఇన్షాల్లా మేము కూడా మీకు సహకరిస్తూ ఉంటాము. బిఎల్ఓస్ కూడా సహకరించాలని కోరుతున్నాం.